బాలకృష్ణ హరిదాస్ మనం కండ్లకోయ పరిధిలో ఇక్కడ కండ్లకోయ చెరువు అంతా మునిగిపోయింది. ఇక్కడ కండ్లకోయలో ఒక మంచి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అనే ఒక పెద్ద కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ ఈరోజు ఓపెన్ ఉంది అండ్ స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు కాలేజ్కి వెళ్ళడానికి. మనం కనుక్కుందాం, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. విల్ ఆస్క్ దెమ్. స్టూడెంట్ అండి, ఇక్కడ సిఎంఆర్ స్టూడెంట్. చెప్పండి, అసలు మీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా చూస్తుంది? మా మేనేజ్మెంట్ పరిస్థితి గారక్షుందండి. అసలు హాల్ వేయట్లేదండి, మొత్తం మునిగిపోయింది. చూడండి ఒకసారి వీడియో చూపించండి. అక్కడ మీరు ఇక్కడ మొత్తం మునిగిపోయింది, లారీ స్ట్రక్ అయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ 4 స్టెప్లు ఉండి కూడా చిచ్చా ఇక్కడ చూపి ఇక్కడ 4 స్టెప్లు ఉండండి. ఎప్పుడు మా ఫ్రెండ్ వీడున్నాడు ఇక్కడ చూపించండి. వీడు ఎప్పుడు 3వ స్టెప్ కూర్చున్నాడు. ఇప్పుడు 3వ స్టెప్ మునిగిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి మాది ఇక్కడ. సార్ చెప్పండి సార్, మరి ఇప్పుడు మీ కాలేజ్ లేనట్టేనా? ఇప్పుడు కాలేజ్ ఉందండి కానీ మేము పోమండి. మేము మేము చెప్పేది ఒకటే అండి, అందరి విద్యార్థులు కూడా చెప్తున్నామండి. మేము అందరు కాలేజీకి వెళ్ళకండి, వాటర్ దగ్గర కాలేజీ కూడా వెళ్ళద్దు. వాడు వెళ్ళాడు మాకు తెలిసింది, ఐడి కార్డు గుంజుకుంటామండి. ఓకే, మీరు కాలేజ్ వెళ్ళకపోతే మీ కాలేజ్ వాళ్ళు అటెండెన్స్ ఏముందండి, ప్రతిసారి 300 ఇస్తుందండి. ఈసారి మాత్రం డిటెండెన్స్ అంటే పరిస్థితి కేసరి వెళ్తుందండి. వరదల వల్ల విద్యార్థి అటెండెన్స్ లేదండి. ఈరోజు చూసుకున్నట్టయితే విద్యార్థి పరిస్థితి చాలా దౌర్భాగ్యం ఉందండి. పొద్దున్న లేవాలి, కష్టపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ అండి. ఇంత మొన్ననే అండి ఫీ కట్టిన 60,000 కట్టినండి. ఏంది రోడ్డు ఏంది, కరెంట్ ఏంది, వాటర్ ఏంది. ఓకే, మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏమని చెప్పదలుచుకున్నారా? ఏం లేదు, 10 రోజులు హాలిడేస్ ఇవ్వండి. మరి 10 days సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ 10 days హాలిడేస్ కొనుక్కుంటున్నారు. ఇది గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఏం క్రాంతి.